ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ జాయింట్ సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. జనవరి 20న అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తు ప్రణాళికలేంటో వివరించారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని ట్రంప్ అన్నారు. అమెరికా త్వరలోనే తిరిగి అగ్రస్థానానికి వచ్చిందన్నారు. అమెరికా గర్వం తిరిగి వచ్చిందన్నారు. విశ్వాసం తిరిగి వచ్చిందన్నారు. 4 ఏళ్లు 8 ఏళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు తెలిపారు. 6 వారాల్లో 400కు పైగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. WHO నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తన మొదటి పదవి కాలంలో చాలా నియమ నిబంధనలు రూపొందించారని, ఈసారి కూడా అదే చేస్తున్నారన్నారు. అమెరికాకు వాక్ స్వాతంత్ర్యం తిరిగి వచ్చింది. అమెరికా అధికారిక భాష ఇంగ్లీష్ను చేస్తూ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారని ట్రంప్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు నియామకాలు చేపడతామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. బైడెన్ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ మాట్లాడుతూ తన ప్రభుత్వ హయాంలో గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతామన్నారు. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నానని, తమ ప్రభుత్వం అలాస్కాలో గ్యాస్ పైప్లైన్పై కూడా పనిచేస్తోందన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయడానికి డిఓజీని ఏర్పాటు చేస్తామన్నారు. దాని బాధ్యతను ఎలోన్ మస్క్కి అప్పగించానని అతనిక్కడ ఉన్నట్లు తెలిపారు. భారీ పన్ను కోతలను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు మన నుంచి సుంకాలు వసూలు చేస్తున్నాయని, ఇది మంచిది కాదన్నారు. ఏ దేశం మన నుండి సుంకాలు వసూలు చేసినా మనం కూడా వారి నుంచి వసూలు చేస్తామన్నారు. ఇది ఏప్రిల్ 2 నుండి ప్రారంభమవుతుంది. అమెరికాను మళ్లీ ధనవంతులుగా మార్చడానికే సుంకాలు అని ట్రంప్ అన్నారు. తన ప్రసంగంలో ట్రంప్ పోలీసుల కోసం ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికాలో పోలీసు అధికారిని చంపడం మరణశిక్ష అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. ఉక్రెయిన్ను రక్షించడానికి డబ్బు ఖర్చు చేశామని, శాంతి కోసం కృషి చేస్తూనే ఉంటామన్నారు. యుద్ధంలో సామాన్యులు చనిపోతారని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారిగా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భార్య మెలానియా సాధారణ నేపథ్యాల నుండి చాలా మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వారిలో గత సంవత్సరం తుపాకీదారుడి చేతిలో మరణించిన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాన్ని, రష్యా ప్రభుత్వం బందీగా ఉంచిన అమెరికన్ టీచర్ను, అక్రమ వలసదారుడి దాడిలో మరణించిన యువ నర్సింగ్ విద్యార్థి కుటుంబాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఆహ్వానించారు.